తమ్ముడు మూవీ చూసా. పాపం నితిన్‌కి మరి స్టోరీ సెలక్షన్ తెలుస్తలేదో ఏమో తెలీదు గానీ, అంత ఇంప్రెసివ్‌గా అయితే లేదన్న. 'శ్రీరామ్ వేణు' ఎంసీఏ తర్వాత 'వకీల్ సాబ్' తర్వాత ఎక్కడో మళ్ళీ స్క్రీన్ ప్లే మిస్ అయింది. నాకైతే ఫస్ట్ హాఫ్ ఎంసీఏ పార్ట్ 2 చూసినట్టే అనిపించింది కొంచెం. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఎంగేజింగ్‌గా డైరెక్షన్ చేశాడు. దిల్ రాజు చెప్పినట్టయితే అంత విజువల్స్ కానీ అంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ అయితే ఏమనిపించలేదు. ఇట్స్ ఓకే వాచ్. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఎంసీఏలో మనకు స్టోరీ ఏంటంటే వదినకి మరిదికి పెట్టాడు, ఇందులో ఒక అక్క ఒక తమ్మునికి పెట్టాడు. సేమ్ ఒక విలానెటిక్ అక్కని ఎలా సేవ్ చేయాలో దాన్ని బట్టి తీసుకొచ్చాడు కాన్సెప్ట్. వరుసగా 5వ ఫ్లాప్ కాదు, 7 8 అనుకుంటా. పాపం అసలు ఓకే జస్ట్ వాచ్ కానీ అంత ఇంప్రెసివ్గా అయితే లేదు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఈ సినిమా 2 సంవత్సరాలు ఎందుకు శ్రీరామ్ వేణు కేటాయించాడో అర్థం కాలేదు. సో ఓవరాల్గా అయితే సినిమా డిసప్పాయింట్ చేసింది. అంటే చూడొచ్చు కానీ అంత ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే అయితే ఎక్కడ అనిపించలేదు సినిమా. అనుగచ్చతి ప్రవాహాన్ని ప్రవాహంలో కొట్టుకుపోయిందని చెప్పొచ్చు. ఏం లేదు సినిమా అసలు ఎందుకు తీశారు, కంటెంట్ ఏంటి, తమ్ముడు అని టైటిల్ పెట్టారు, జస్టిఫికేషన్ ఏంటి, యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి, బీజిఎం ఏంటి, ఏది వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. అండ్ నితిన్ గారి పెర్ఫార్మెన్సెస్, క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బట్ స్టోరీ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. అంత అడవిలోకి వెళ్ళి అక్కడ ఎక్కడో లేని సృష్టించి ఒక రాత్రి అంతా ఆవిడని కాపాడడం, ఆ ఫ్యామిలీని కాపాడడం కోసం దెబ్బలు తగిలినా బతికేస్తున్నారు, ఏదో పురాతన కాలంలో బతికినట్టు బతికేస్తున్నారు. సో ఏంట్రా అంటే ఏం అర్థం కాలేదు. కొన్ని క్యారెక్టర్లు పెట్టారు, గుత్తి అని, నత్త అని. నత్త క్యారెక్టర్, గుత్తి క్యారెక్టర్ అసలు ఏంటో ఏం జరిగిందో. నిద్రపోవచ్చు, సినిమాకి వచ్చి హాయిగా ప్రశాంతంగా పడుకోవాలి అనుకుంటే ఒక మంచి సౌండ్ సిస్టంలో పడుకోవడానికి ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగుంటుంది. రండి, 7ంటికి వచ్చి పడుకోండి, 10ంటికి లేచి వెళ్ళిపోండి. ఏం వర్కౌట్ అవ్వదు, ఏం లేదు సినిమాలో. వర్కౌట్ అయ్యే క్యారెక్టర్లు ఒక్కటి లేవు. అండ్ లయా గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మేబీ, అంటే నాకు అనిపించింది ఆవిడ యాక్టింగ్ మర్చిపోయారా కొంతవరకు. చాలా న్యాచురాలిటీ లేదు ఆవిడ లయా గారు అంటే నా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ న్యాచురాలిటీ యాక్టింగ్ అనేది కనిపించలేదు నాకు. అండ్ నితిన్ గారికి అక్క తమ్ముడు బాండింగే కనబడలేదు ఎక్కడా కూడా. ఆ టైటిల్ వర్కౌట్ లేదు, ఇంకో వర్కౌట్ లేదు. అండ్ చాలామంది అడుగుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ సినిమాని ఆపేయాలని. కష్టపడకండి, మధ్యాహ్నం సినిమా ఆగిపోద్ది. కాంతారా కేజీఎఫ్ ఒకటే డప్పులు కొట్టి పాడదొప్పారు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. ఏం లేదు అక్కడ, స్టార్ట్ అయ్యండి ఒకటే డప్పులు. అది ఎందుకు ఏ కాంతారా కేజీఎఫ్ అంటున్నారా? మ్యూజిక్ ఎక్కడ, ఇది ఎక్కడ? అసలు వర్కౌట్ అవ్వదు సినిమా సీరియస్గా. ఎందుకంటే ఇలాంటి సినిమా జనాలు పిచ్చోళ్ళు అనుకుని తెస్తారా ఏంటి నాకు అర్థం కాదు. స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, ఈ రోజుల్లో జనాలు ఎలా ఆలోచిస్తున్నారు. ఇన్ని వర్షన్స్ పెట్టుకుని తమ్ముడు అని ఒక టైటిల్ పెట్టుకుని టైటిల్కి జనాలు వచ్చేస్తారు అనుకుంటే తప్పు. ఇది నాకు ఇంకోటి అనిపించింది, చక్కగా ఆయన కూతుర్ని ఎలివేట్ చేసుకోవడానికి తీసారా, నితిన్ గారి కోసం తీసారా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే కూతురు ఎక్కువ సీన్స్ ఆవిడవే, అంటే కనబడకుండా ఆవిడ చాలా హైలైట్ చేశారు సినిమాలో. సో ఆవిడ కోసం తీసినట్టు ఉంది, వాళ్ళ అమ్మాయి కోసం డైరెక్టర్ గారు. నితిన్ గారి కోసం తీసినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు. ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్, ఆ పాప యాక్టింగ్ బాగుంది చక్కగా. ఏమో ఏది వర్కౌట్ అవ్వలేదు. సప్తమి గారు అదే చెప్తున్నాను కదా, నత్త గుత్తి సుత్తి మొత్తం అన్నీ కూడా వర్కౌట్ అవ్వకుండానే ఉన్నాయి. ఏ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వలేదు అన్న. ప్లస్ సినిమాకి వస్తే మంచి నిద్ర పడుతుంది అన్న. ఇది కాల్చలేని చుట్ట పిసిగేసిన గుత్తి. నా జీవితంలో వదిలే కానీ ఎందుకు వచ్చింది కానీ నితిన్ అనగా మంచి ప్లాప్ పడింది, మంచి ప్లాప్. ఇలాంటి ప్లాప్ ఎక్స్పెక్ట్ చేయాలా. నాకు తెలిసి రాబిన్ హుడ్ కొంచెం బాగుందేమో దీని మీద. సో అవునండి, రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేయాలా, మంచి కంబ్యాక్ ఇస్తారేమో అని చూసా కానీ మంచి డిజాస్టర్ వచ్చేసింది. ఎంతసేపటికి అవ్వదే, చంపుతానే ఉంటారు, ఎంటపడతానే ఉంటారు, అది సావదు. ఇది పాము సావదు, కర్ర ఎరగదు, అట్టాగే ఉంది సినిమా అంతా. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దేమో అనుకున్నా కానీ అది కూడా డిసప్పాయింట్ చేసింది. సో నితిన్ గారికి సినిమా అయితే మంచి డిజాస్టరే. స్టోరీ అన్నారు, 4 ఏళ్ల నుంచి తీశారు ఈ సినిమా. అంటే మెయిన్ డైరెక్టర్దే ప్రాబ్లం, డైరెక్టర్దే తప్పు. స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోలేదు, డైరెక్షన్ సరిగ్గా చేయలేదు.
ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కానీ డైరెక్టర్ మిస్టేక్. హీరో కెరియర్ ప్రొడ్యూసర్గా డబ్బులు లాస్ చేయడానికి సినిమా తీశాడు. యాక్టింగ్ ఓకే, లయ గారి పెర్ఫార్మెన్స్ ఓకే, కానీ యాక్టింగ్ డ్యాన్స్ ఉన్నది మాత్రం సినిమా హిట్ అయిపోదు కదా. ఆ మెయిన్ కంటెంట్ సరిగ్గా సెంటిమెంట్ వర్కౌట్ చేయాల. సో ఏదో సీరియల్ లాగా ఉంది సినిమా. 5 కోట్లు ఖర్చు పెట్టామన్నారు కనిపించింది సినిమాలో. క్వాలిటీ బాగా ఓకే, రిచ్గానే చూపించారు కానీ సినిమా ఆడదు. నితిన్ అన్నకి మంచి ఫ్లాప్ పడిపోయింది. డైరెక్టర్ గారు వకీల్ సాబు ఎంసీఏ చేశారు మరి. తెలుసు అలాంటి హిట్ల తర్వాత మంచి కంబ్యాక్ ఇస్తారనుకున్నా కానీ డిజాస్టర్ తీశాడు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయాల. దిల్ రాజు గారికి ఒక బొక్క పెట్టేశాడు. టైటిల్ కరెక్టే కానీ టైటిల్ దాకా న్యాయం జరగల. డైరెక్టర్ పెడితే బాగుండేదా? ఏది పెట్టినా వర్కౌట్ అవ్వదండి. సబ్జెక్ట్లో దమ్ము లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టైటిల్ చెడగొట్టారంటారా తమ్ముడని పెట్టి? మామూలుగా చెడగొట్టడం కాదు, అసలు చెడగొట్టడం నెంబర్ 1 అయింది. ఈ అక్క తమ్ముడు గోలేమో కాదు కానీ మమ్మల్ని మాత్రం బలి చేశారు అనిపించింది. నాకైతే మాత్రం బలైపోయాము ఘోరంగా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా దారుణంగా ఉంది, భరించలేకపోయాము. చాలా స్లోగా సీరియల్ లాగా ఉండింది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక అరగంట సినిమా బాగుందేమో అనిపిస్తున్న టైంలో మళ్ళా పడేశాడు, మళ్ళా నిద్రపోయేలా చేశాడు. ఫోన్ వదిలితే ఒట్టు సినిమా ఉన్నంతసేపు, సినిమా నడుస్తున్నంతసేపు ఫోన్లు వదిలితే తప్పు. అంత దారుణంగా ఉంది సినిమా అయితే. సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఇంటర్వెల్ అవ్వగానే పోస్ట్ ఇంటర్వెల్ సీన్లు బాగుండే, కొన్ని ఫైట్లు బాగుండే. అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్న బాబు, దేవరా కొట్టాడు, కేజీఎఫ్ కొట్టాడు, మొత్తం కాంతారా కొట్టాడు. అసలు మరీ దారుణంగా ఉందన్న. బీజిఎం మొత్తం అన్ని సినిమాలు తీసి కలగపులగం చేశారు. నితిన్ గారు ఎంతో ప్రేమగా జనాలకి, ఫ్యాన్స్కి అందరికీ చెప్పారు సినిమా బాగుంటుంది ఈసారి చూడండి అని చెప్పి. కానీ ఆయన ఇంకా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఆయనకి ఇంకా హిట్ పడే అవకాశం అయితే నాకైతే కనిపించట్లేదు. ఈ సినిమా కూడా ప్రామిస్ అనేసాడు కదా మరి. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదన్న, ఇది పేషెన్స్, జనాల పేషెన్స్. ఇది మా పేషెన్స్ని టెస్ట్ చేసినట్టుంది. సినిమా ఎంసీఏ చూస్తున్నట్టే ఉంది, కానీ ఎంసీఏ చూసినా కూడా మాకు ఇంత దారుణంగా అనిపించలేదు. ఏంది అంటే అక్కడ వదిన ఇక్కడ అక్క అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. చాలా రొటీన్గా ఉంది. అసలు స్క్రీన్ ప్లేలో ఏమైనా కొత్తగా ఉందా అంటే స్క్రీన్ ప్లే కూడా ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా బాగుందా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏం లేదు. చాలా చండాలంగా ఉంది. అన్ని సినిమాలు కలిపి కొట్టాడు. లయ గారు సినిమాకి మళ్ళా వచ్చారు, సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చారు. మన చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా గుర్తొస్తాయా అంటే లయ గారు యాక్టింగ్ ఏమైందో తెలీదు. ఆవిడ మొత్తం ఓవర్ యాక్టింగ్గా ఉంది సినిమాలో. అసలు సినిమాలో బాగుంది అని ఒక సీన్ చెప్పడానికి కూడా లేదు. ఒక్క సీన్ మాత్రం బాగుంది. 100 కోట్లు ఖర్చు అయినట్టుంది కదా, దీని మీద ఎందుకు పెట్టారు? దీని మీద నాకు ఎందుకు 100 కోట్లు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం అడవిలోనే తీశారు సినిమా. మహా అయితే వికారాబాద్ అడవుల్లో తీసే సినిమా 10 కోట్లలో. అంత దరిద్రంగా ఉంది. విఎఫ్ఎక్స్ కూడా నాకు అంత పెద్ద విఎఫ్ఎక్స్ ఉన్న షార్ట్స్ అయితే కనిపించలేదు. సో 100 కోట్లు అయితే వృద్ధా దండగా పెట్టారు 100 కోట్లు. మా డబ్బులు, టికెట్ డబ్బులు కూడా వేస్ట్ అయ్యాయి అనిపిస్తుంది. హాయిగా 4 రోజులు వెయిట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఒక డెలివరీ సీన్ ఉంటుంది, అది మాత్రం చాలా తమ్ముడు అని కాకుండా అడవిలో అరుపులను పెట్టేది ఉండే. ఎందుకంటే సినిమా మొత్తం అడవిలోనే ఉంది. కానీ ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉందన్న. ఇంటర్వెల్ తర్వాత అడవిలో ఒక గుహలో 2 ఆడోళ్ళు కొట్టుకుంటారు. నిజంగా 2 ఆడోళ్ళు కొట్టుకుంటే ఆ మజానే వేరు. చాలా బాగుంది ఆ సీన్ అయితే. సినిమా కూడా నితిన్ గారు అయితే మంచి కంబ్యాక్ ఇచ్చిర్రు. లయ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ ఎలా ఉన్నాయి? లయ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ ఇట్ ఈజ్ ఉందన్న. దావుదీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది నిజంగా. అసలుకి యాజ్ ఇట్ ఈజ్ ఉంది మ్యూజిక్ అయితే. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మా సిస్టర్ సెంటిమెంట్ అయితే నిజంగా మంచిగా వర్కౌట్ ఉంది మూవీలో. బాగుంది మూవీ అయితే, బాగుంది. మన తెలంగాణ స్టార్ అన్న నితిన్ అన్న, నిజామాబాద్. మా తెలంగాణ స్టార్ అన్న ఎంకరేజ్ చేయకపోతే ఎందుకన్నా అన్న? ఇగో అన్న, స్టోరీ పరంగా కాదన్న, ఆ ఎఫెక్ట్స్ అసలు బోరింగ్. చాలా బాగుందన్న సినిమా. అసలు నాకైతే నచ్చిందన్న. నాకైతే మూవీ నచ్చింది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమా. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు కానీ ఇస్తే ఇవ్వని, సంబంధం లేదు. కానీ మన తెలంగాణ స్టార్ని మనం ఎంకరేజ్ చేయాలి. చాలా బాగుంది. స్టోరీకి ఎక్కడ బోర్ లేదన్న. నాకైతే ఎక్కడ బోర్ లేదు. చూసిన పోరకైతే చాలా బాగుంది. అసలు నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ ఉంది. ఆ ఎఫెక్ట్స్ ఫారెస్ట్లో తీసిన సినిమానే కానీ అసలు బోర్ లేదన్న. అన్న ఇగో ఉందన్న, రొటీన్ ఉంది కానీ డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ బాగుంది. అంటే ఫారెస్ట్లో తీస్తే ఏందన్న ప్రాబ్లము. ఫ్యామిలీతో చూడండి, బాగుంది సినిమా. బాగాలేదు ఎవరు చెప్పారు, చాలా బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. లయ గారు ఎలా, 3 హీరోయిన్లు కూడా ఉన్నారు కదా, ఎలా చేశారు అన్న? లయ గారు చాలా యాక్టింగ్ చాలా బాగుంది. ఆమె చేసే విధానం బాగుంది. అసలు లాస్ట్ క్లైమాక్స్ వేరే లెవెల్ ఉందన్న. చెప్తున్నా, ఇక జయలాగా చెప్పాలంటే అన్న, ఇక చెప్తున్నా, సింపుల్ చెప్తున్నా, కాకరకాయ తింటే సీయదు. ఈ సినిమాలో ఉంది జోరు.
పడుకుంటే చెప్తారు గుడ్ నైట్. ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్, చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో చూడండి. కొన్ని సీన్లలో కొన్ని గూస్ బంప్స్ వస్తాయి, అవి బాగా నచ్చింది నాకు. పర్లేదు, ఒకసారి చూడొచ్చు సినిమా. జెన్యున్గా చెప్తున్నాం కదా, ఒకసారి చూడొచ్చు, బాగుంది. మెసేజ్ అని ఏం లేదు భయ్య, సిస్టర్ కోసమే అంతే, ఏం లేదు. ఆ అడవిలో మొత్తం అడవిలో ఉంది సినిమా మొత్తం, అంతే, ఏం లేదు సినిమాలో ఏం లేదు. కాకపోతే ఒకసారి చూడొచ్చు అంతే. విలన్కేమో ఇట్టు పడదు, హీరోకేమో ఫ్లాప్ పడదు, దిల్ రాజుకేమో పొక్క పడదు. అన్న నితిన్ గారికి చెప్తున్నా, ఇది నితిన్ గారు అల్లు అర్జున్ కంటే మీరు చాలా సీనియరు. జైల్ సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాదు. అలాంటి హీరోవి ఇప్పుడు ఆయన హీరో అయిపోతుండు, నువ్వేం ఆయన రోజు రోజుకు ప్యాన్ వరల్డ్ హీరో అయిపోతున్నాడు, నువ్వు రోజు రోజుకు జీరో అయిపోతున్నావు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి చెత్త సినిమాలు వస్తుంటే. అంత మంచి హీరో ఎందుకు ఈ చెత్త సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా కన్నలంగా ఏడుపు వస్తుంది, ఏడుపు కదా రక్తం వస్తుంది. కానీ ఏం చేస్తాం మరి, ఆయన ఇష్టం, డబ్బుల కోసం చేస్తున్నాడా లేకపోతే అవకాశాలు రావట్లేదు ఏదో ఒకటి చేస్తున్నాడు, నాకైతే అర్థం కావట్లేదు. తమ్ముడు సినిమా చూడటం జరిగింది. సినిమా ఏంటంటే గట్టిగా చెప్తే అందరికీ తెలుస్తుంది అనుకుంటే సినిమాకి ఎవడో రాకండి, టైము డబ్బులు రెండు వేస్టే. వేణు శ్రీరామ్ గారు ఏమనుకుని తీసారో నాకు అర్థం కాలేదు సినిమాని. అంటే ఐకాన్ స్టార్తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి ఏదో ఫ్రస్ట్రేషన్లో రాసినట్టుంది స్టోరీ. ఏంటంటే ఒక రొట్ట స్క్రీన్ ప్లే స్టోరీ కూడాను ఏం బాగాలేదు. ఫస్ట్ హాఫే బోరింగ్, సెకండ్ హాఫ్ ఏమన్నా ఆ ఊరిని ఇంట్రడక్షన్ చేసి ఒక ఊరిని తమ్ముడు కూడా అని చెప్పి ఆ ఊర్లో ఏమన్నా ఒక విరూపాక్స్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం మేము సినిమాకి. ట్రైలర్ చూసి అస్సలేం బాగాలేదు. ఇంకోటి ఆ బాణంతో ఏదో గేమ్ ఉంటుంది అని చెప్పారు ఇంటర్వ్యూలో కూడా, అది కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేయలేదు. అంతా రెగ్యులర్గా ఒక రొటీన్గా ఒక ఎమోషన్గా వచ్చి ఏదో పోతుంది అంతే, అలా పోతుంది, ఏదో మనం టికెట్ కొనుక్కొని చూస్తున్నాం అనిపిస్తుంది అంతే. సినిమా ఏం బాగాలేదు. ఒక్క బీజిఎం అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను సినిమాకి ఇంకా బోర్ తెప్పించింది బీజిఎం అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమైనా ఒక దేవర మ్యూజిక్ కాపీ, కాంతార మ్యూజిక్ కాపీ, ఆ దేవర లాస్ట్ సాంగ్ కొరమీన్ అనే సాంగ్ బీజిఎం ఉంటుంది క్లైమాక్స్ లో. ఇంకా బుర్ర పాడనమాట బీజిఎంకి, అస్సలు బాగాలేదు. ఇంకా దిల్ రాజు గారు మరి ఏమనుకునే స్టోరీ ఓకే చేస్తారు నాకు అర్థం కాలేదు. కానీ ఇదే విధంగా వెళ్తే ఎల్లమ్మ కూడా తీయడం వేస్ట్ అన్న. బట్ దీనికైనా 1 year గ్యాప్ తీసుకుని నితిన్ గారు చెప్తాను, యాక్టింగ్ కూడా బాగాలేదు, సినిమాలు ఏమీ బాగాలేదు. ఒక డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ లైన్ కానీ టోటలీ మనం చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమాని చూశాను, టోటలీ బోర్ అనమాట. మేము ఇంకా లేసి వచ్చేద్దాం అనిపించింది. బట్ ఏంటంటే ఒక రివ్యూగా ఒక జెన్యున్ రివ్యూలు ఇచ్చేవాళ్ళం కాబట్టి సినిమా మొత్తం చూసి దాని బోధంగా చెప్తాం. ఎవరి మీద ఖర్చు లేవు. బట్ నితిన్ గారు 1 year గ్యాప్ తీసుకుని చేస్తే మంచి బెటర్ సినిమాలు, లేదంటే నితిన్ కూడా మర్చిపోతారు అనమాట. సినిమాలో ఒక్కటి బాగుండడానికి ఏమీ లేదు. సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఆ ఒక్క యాక్షన్ పార్ట్ ఒకటి బాగుందన్న. ఆ మిగతాదంతా ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడుగులు చుట్టూనే తిరిగేది కెమెరా. నిజంగా చెప్తున్నారు సినిమాకి ఎవరో రాకండి, 2.5 గంటల సేపు టైం సేవ్ చేసుకుని డబ్బులు సేవ్ చేసుకుని దీనికన్నా కన్నప్ప బెటర్. ఓ ముక్కలో చెప్పాలండి అంతేనా. థ్యాంక్ యూ. చెప్పడానికి అయితే ఏం లేదన్నా, అసలు విమర్శించడానికే బోల్డ్ అంతుంది కానీ విమర్శించలేకపోతున్నాను. ఎందుకంటే దిల్ రాజు గారి ముఖం చూసి, ఆయన దిల్ రాజు గారు చాలా మందికి మీరు మీదేదో జాలిగుంట్లాగా ఉందండి, అడిగిన వాళ్ళందరికీ కంచం వేసి పెట్టేస్తున్నారు. మధ్యాహ్నం నుండి మీరు ఒక పని చేయండి, ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదండి, ప్రెస్ మీట్ పెట్టండి, లేదంటే మీ మీద ఎక్స్పెక్టేషన్తో వచ్చేస్తారు. నేనైతే హీరో నితిన్ నాకు తెలుసు, దిల్ సినిమా నుండి చూస్తున్నాం. ఆ దిల్ సినిమాలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు నితిన్. ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, డైరెక్టర్, ఓన్లీ ప్రొడ్యూసర్ బేస్ చేసుకొని వచ్చాను మూవీకి. అర్జెంట్గా మీ పేరు సినిమాకి పేరైనా మార్చండి దయచేసి. తమ్ముడు ఏందన్నా పవన్ కళ్యాణ్ విజలేస్తే ఉంటుంది ఓ రేంజ్, అంత మంచి పేరు పెట్టుకొని ఏందా సినిమా తీయడమేంద్రా బాబు. 3 గంటలు టార్చర్ చూపించినాం. అర్జెంటుగా దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ సినిమా పేరు తమ్ముడు కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ 2 అర్జెంటుగా చేయాల్సిన పనులు, లేదంటే సొసైటీలోకి నెగిటివిటీ వెళ్ళిపోతుంది. నితిన్ హిప్నోటైజ్ చేసి సినిమాలో ఒప్పించినట్టుంది, లేదా నితిన్ అయితే ఇట్లాంటి మూవీస్కి యాక్సెప్ట్ చేయడు. ఆ బేస్మార్క్ చూడండి ఎంత బాగుంటుంది. అసలు దిల్ సినిమా చూడండి, దిల్ సినిమాలో 50 మందిని కొట్టాడంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ 1000 ప్రభాస్ కూడా 100 మందిని కొట్టాడు కదా భయ్య, ఇది సినిమాలో 1000 మందిని ఒక ఊళ్ళు కొట్టేస్తాడు. ఏంది అసలు హీరో అనుకుంటాడా ఏమనుకుంటాడా. ఈ సినిమాలో నితిన్ నేను ఈపిల్ టవర్ మీద కూర్చొని సమోసా తినాలి అని ఉంది అన్నాడంటే వెంటనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేసేలా ఉంది ఈ సినిమాలో. మాట చిటికేస్తే వచ్చేస్తా ఐటమ్. అసలు ఏంది సినిమా తీస్తున్నావో ఏందో నాకు అర్థం కాలేదు స్వామి.